అవును. కాకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చేటప్పటికి బాగా డబ్బుతో కూడుకున్నది. అందుకనే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానెల్ పెట్టటానికి కులం జూస్తారా? యూట్యూబ్ పలానా కులం వాళ్ళకి మేము ఛానెల్ పెట్టనివ్వం. వాళ్ళు వీడియోలు బాగా చేసినా గూడా మేము వైరల్ కానివ్వం అని యూట్యూబ్ కూడా కమ్మ కులానికేమన్నా ఫేవర్ చేస్తుందా? అలాంటిదేం ఉండదు గదా! ఎవరు చేసినవైనా సరే, ఎవరు మాట్లాడిన మాటలైనా సరే అది వస్తుంది. కాకపోతే ఇదేంటంటే, ఒక దురుద్దేశపూర్వకంగా మా మీద ఈ కులం ముద్రతోటి ఒకటి ఇది ఆపాదించే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ రాజకీయ విధానం అనుకోండి. వాళ్ళు హ్మ్. మాట్లాడేది. కానీ మీరు మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రెడ్డి గారులకి ఏం చేశాడు? అసలు అర్హత ఉందా? లేదా? అనేది కూడా చూసుకోకుండా డీజీపీ పోస్ట్‌ని సైతం కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఇవ్వలేదా? అవును. ఆయనకంటే ఇంకా అర్హులైన వాళ్ళు లేరా? అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11 మంది కమ్మ డీఎస్పీలని ఆయన ప్రచారం చేసిన దాంట్లో వాస్తవం ఉందా? ఇదంతా కేవలం ఏంటంటే రాజకీయం కోసం వాళ్ళు చేస్తుంది వాళ్ళ దురుద్దేశం. ఇంకా యాక్చువల్‌గా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరన్నా చేస్తారేమో అంతా వాళ్ళ కులానికి దోచిపెట్టుకుంటున్నాడు అంటారేమోనని మా కులం వాళ్ళని ఎవరిని దాదాపుగా దగ్గరకి రానివ్వడు. అసలు అది హ్మ్. కాకుండా ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందే ఎన్టీ రామారావు గారు